ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనము యోగ దర్శనం 5వ క్లాస్కి వచ్చాము. అంటే దాదాపు 5 వారాల నుంచి యోగ క్లాస్ జరుగుతుంది. దీంట్లో సమాధి పాదంలో ఉన్నాము. సమాధి పాదము యోగ దర్శనంలో మొదటి పాదం. దీనిని పూర్తిగా మనం అర్థం చేసుకుంటే మిగతా పాదాలు ఈజీగా అర్థం అవుతాయి. దానికి పతంజలి మహర్షి మొదలే ఈ సమాధి పాదం రాయడం జరిగింది. సమాధి పాదం అంటే యోగ శాస్త్రం యొక్క మొత్తం సారం. అంటే ఉత్తమ అధికారులకు ప్రథమ పాదమే సరిపోతుంది. సమాధి పాదం చదివితేనే వాళ్ళు సమాధి స్థితిని చేరుకోగలరు. యోగ లోపల సమాధి అనేదే చివరిది. యోగా ఎందుకోసం చేస్తామంటే సమాధి స్థితి ప్రాప్తింపజేయడం కోసం. సమాధి స్థితి ప్రాప్తి అయిందనుకోండి, యోగ యొక్క ఉద్దేశం నెరవేరినట్టే. దానికోసము మిగతా అధ్యాయాల లోపల, అంటే మిగతా అధ్యాయాలు అంటే సాధన పాదము, తర్వాత విభూతి పాదము, కైవల్య పాదం అని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సమాధిని ఎలా పొందాలి, ప్రథమ అధికారులైతే మొదటి పాదం నుంచే అర్థం చేసుకుంటారు. కానీ మధ్యమ అధికారులు ఉంటారు, తర్వాత మృదు అధికారులు ఉంటారు. వాళ్ళకి కూడా మనకు సమాధి లభించాలంటే మిగతా పాదాలు కూడా మనం చదవాలి. మిగతా అధ్యాయాలు కూడా మనం అధ్యయనం చేయాలి. ఇక్కడ మనము సమాధి పాదం లోపల కొంత పరిచయం. యోగా అంటే ఏంటి, యోగాలో చిత్తవృత్తులను నిరోధించాలని ఉంది. చిత్తవృత్తులు నిరోధించడం అంటే ఏంటి, చిత్తవృత్తులు ఎన్ని రకాలు, చిత్తవృత్తులను నిరోధించడానికి ఉపాయాలు ఏంటివి, వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు సమాధి పాదం లోపల సమాధుల యొక్క వివరణ పూర్తిగా ఉంటుంది. అంటే సమాధి పాదములో సమాధుల యొక్క వర్ణన ఇది. సమాధి ఎలా లభిస్తుంది అనేది ఇప్పటి వరకు చెప్పుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు సమాధి ఎలా ఉంటుంది అనే దాని మీద మనకు క్లాస్ ఉంటుంది. అయితే పోయినసారి మనము ఇక్కడ 41వ సూత్రం గురించి తెలుసుకోవడం జరిగింది. 41 సూత్రం ఏం చెప్తుందంటే, క్షీణ వృత్తేహే అభిజాతస్య ఇవ మణేహే గ్రహిత్రి గ్రహణ గ్రాహ్యేషు తదంజనత తస్తు తదంజనత సమాపత్తి అని ఒక సూత్రంతోనే మనం ముగించాం పోయిన క్లాస్. ఇక్కడ మనము అంటే దాని గురించి, అంటే ఈ సూత్రాన్ని తీసుకుంటే క్షీణ వృత్తే అంటే మనము ఇంతకుముందు ఉపకర్మల గురించి తెలుసుకోవడం జరిగింది. ఉపకర్మల లోపల మనం ఏం చేస్తాము, మనస్సును ఏకాగ్రం చేస్తాం. ఏకాగ్రం చేయడం ద్వారా మనస్సు అనేది అతి చిన్న విషయం మీద కూడా నిలపగలము,
అతి పెద్ద విషయాల మీద కూడా మనసు నిలపగలము. పరమాణువు నుంచి పరమ మహత్వం వరకు మనము మనసును నిలిపే స్థితి వచ్చింది మనకు. అంటే ఒక రకమైన వశీకార సంజ్ఞ అనే స్థితి వచ్చింది మనకు. అంటే మనసును ఎక్కడైనా నిలపగలం. ఇలా నిలుపుతూ, నిలుపుతూ మనము మనసును స్థిరం చేస్తే, ఆ మనస్సు లోపల సమాపత్తి అనేది కలుగుతుంది. సమాపత్తి అంటే సమాధి యొక్క ప్రజ్ఞ. అంటే సమాధి అంటే ఏకాగ్రత. యోగ ఏకాగ్రతను సమాధి అంటారు. యోగ సమాధినే సమాధి అంటారు. మామూలు ఏకాగ్రత, మామూలు సమాధిని సమాధి అనరు. మనము మొదట్లోనే నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నాము? మనుషులు 5 రకాలుగా ఉంటారు. క్షిప్తులు, మూఢులు, విక్షిప్తులు, ఏకాగ్రులు, తర్వాత నిరుద్ధులు. ఏకాగ్రులకు, నిరుద్ధులకు ఉండే ఏకాగ్రతనే సమాధి అనబడుతుంది. యోగ సమాధి అనబడుతుంది. మిగతా వాళ్ళకు కూడా ఏకాగ్రత ఉంటుంది. దాన్ని కూడా సమాధి అంటారు గానీ, అది సాధారణ ఏకాగ్రత. అంటే క్షిప్తులకు, మూఢులకు, విక్షిప్తులకున్న ఏకాగ్రత సాధారణ ఏకాగ్రత. కానీ యోగులకు ఉన్న ఏకాగ్రత అంటే ఏకాగ్రులకు, నిరుద్ధులకు ఉన్న ఏకాగ్రత ఎలాంటిదంటే ఇది యోగ సమాధి స్థితి. ఆ యోగ సమాధి స్థితి ప్రారంభం కాబోతుంది. మనము మన మనస్సును ప్రాక్టీస్ చేసాం ఉపకర్మల ద్వారా. అంటే మన శరీరంలోని కొన్ని ప్రదేశాల్లో మనసును నిలపడం ద్వారా, అంటే నాసికాగ్రం కావచ్చు, రసనాగ్రం కావచ్చు, రసన మధ్య భాగం కావచ్చు, రసన చివరి భాగం కావచ్చు, తాళు భాగంలో కావచ్చు, బయట విషయాలు అంటే సూర్యుని మీద కావచ్చు, చంద్రుని మీద కావచ్చు, మణి మీద కావచ్చు, తారల మీద కావచ్చు, మనస్సును నిలిపి అంటే మనకి ఇష్టమైన ఏ విషయమేనైనా మనసులో నిలిపి, అంతేకాకుండా మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే భావంతోని మనసును శుద్ధి చేసుకొని, ఆ తర్వాత మనము రకరకాల ప్రయోగాలు చేస్తాం. అంటే వీతరాగుల మనసు మీద, వీతరాగుల చిత్తం మీద మన మనసును నిలిపి, తర్వాత నిద్ర మీద, సాత్విక నిద్ర మీద మనసును నిలిపి, మంచి వివేకవంతమైన స్వప్నాల మీద మనసును నిలిపి, మనసుని ఏకాగ్ర స్థితికి తీసుకొచ్చాం. ఏదో ఒక రకంగా మనకి ఇష్టమైన పద్ధతుల మనసు ఇప్పుడు ఎలా తయారైందంటే, ఎక్కడ పెడితే అక్కడ ఉండే విధంగా తయారైంది. అతి చిన్న విషయం మీద కూడా మనసు నిలపగలము. అతి పెద్ద విషయం మీద కూడా మనసు నిలపగలము. అప్పుడు మన లోపల వృత్తులనేటివి క్షీణిస్తాయి. ఏకాగ్రత ఉంటే, ఏకాగ్రత అంటే ఏంది? ఒకే విషయం మీద మనసు నిలవడం. ఒకే విషయం మీద మనసు నిలుస్తుంది అంటే అర్థం ఏంటిది? మిగతా విషయాల వైపు మనసు పోవట్లేదు. అంటే ఇక్కడ ఏమైంది? క్షీణ వృత్తేహే, వృత్తులు క్షీణించాయి. ఉదాహరణకి మనకు నిమిషానికి 20 ఆలోచనలొస్తే, మన ఆలోచనలు ఏమైపోయాయి? ఇప్పుడు 10 ఆలోచనలొస్తున్నాయి. మనకు అంతకుముందు నిమిషానికి 10 ఆలోచనలొస్తే, ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత 5 ఆలోచనలొస్తున్నాయి. అంతకుముందు మనకు 5 ఆలోచనలు వస్తే నిమిషానికి, ఇప్పుడు 2 ఆలోచనలొస్తున్నాయి. అంటే ఆ విధంగా ఈ వృత్తులనేటివి తగ్గిపోయాయి. అంటే వేరే వైపు మనసు వెళ్ళడం అనేది తగ్గిపోయింది. చాలా తగ్గిపోయింది. ఉపకర్మలు అంటే ఈ యోగ పరికర్మలు చేయడం ద్వారా మన మనసు అనేది వృత్తి క్షీణ వృత్తులైపోయింది. అంటే మనసు లోపల, చిత్తం లోపల వృత్తుల సంఖ్య తగ్గిపోయింది. అప్పుడు ఏమైతది? అభిజాతస్య ఇవ మణేహే, మణిలాగా శుద్ధి అవుతుంది. అంటే ఒక దర్పణాన్ని తీసుకుంటే, మిర్రర్, దాని మీద ఏమైనా మలినాలుంటే మన మొహం కరెక్ట్ కనిపించదు. ఆ మలినాలనేటివి తగ్గిపోయాయి. అంటే వృత్తులు అనేటివి చిత్తం లోపల తక్కువ వస్తున్నాయి గనక ఆ చిత్తము శుద్ధి అయింది. ఎలా శుద్ధి అయిందంటే మణి వల్లే శుద్ధి అయింది. మణేహే, అభిజాతస్యేవ మణేహే, అంటే మణిలాగా శుద్ధి అయిపోయింది.
శుద్ధి అయినప్పుడు గ్రహిత్రి, తర్వాత గ్రహణ, గ్రాహ్యేషు తత్సదంజనత సమాపత్తి. ఇక్కడ ఈ చిత్తము లేదా మనసు గ్రహించే విషయాలు 3 ఉంటాయి. అంటే చిత్తము 3 విషయాలను తెలపగలదు. ఏంటేంటివి? గ్రహిత్రి అంటే ఆత్మను తెలపగలదు. గ్రహణ అంటే ఇంద్రియాలను తెలపగలదు. గ్రాహ్యేషు భూతాలను తెలపగలదు. మనస్సు శుద్ధి అయిన తర్వాత మనము భూతాలను కూడా ఉన్నదున్నట్టు తెలుసుకోగలము. తర్వాత ఇంద్రియాలను కూడా ఉన్నదున్నట్టు తెలుసుకోగలము. ఆ తర్వాత ఆత్మను కూడా ఉన్నదున్నట్టు తెలుసుకోగలము. అంటే ఆత్మ అంటే గ్రహిత్రి, గ్రహణము అంటే ఇంద్రియాలు, గ్రాహ్యేషు అంటే భూతాలు. సాధారణంగా మనము ఆత్మ ద్వారానే అన్ని విషయాలు తెలుసుకుంటాం. ఆత్మ కరణముల సహాయం అంటే ఇంద్రియాల సహాయంతోని భూతాలను ఎలా తెలుసుకుంటుంది? విషయాలు, భూతాలకు సంబంధించిన విషయాలు. పృథ్వీకి సంబంధించిన విషయం ఏంటిది? గంధం, వాసన. జలానికి సంబంధించిన విషయం ఏంటిది? రసం, రుచి. అగ్నికి సంబంధించిన విషయం ఏంటిది? రూపం అంటే దృశ్యాలు. ఆ తర్వాత వాయువుకి సంబంధించిన విషయం ఏంటిది? స్పర్శ. ఆ తర్వాత ఆకాశానికి సంబంధించిన విషయం ఏంటిది? శబ్దం. ఇవి మనము భూతాలకు సంబంధించిన విషయాలను ఎట్లా తెలుసుకుంటాము? ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటాము. గ్రహించేది ఏంటిది? గ్రహిత్రి, ఆత్మ. ఈ మూడింటి ద్వారా సాధారణంగా మనం విషయాలను గ్రహిస్తుంటాం. కానీ సమాధి స్థితి లోపల వీటిని కాకుండా అంటే బయటి విషయాలను కాకుండా తత్వాలను తెలుసుకుంటాము. 25 తత్వాల గురించి మనము సాంఖ్య దర్శనంలో నేర్చుకున్నాము. ఏంటి 25 తత్వాలు? 5 భూతాలు, 5 తన్మాత్రలు, 5 ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత ఉభయేంద్రియం మనస్సు 11, 11ను ఇవి 21, తర్వాత అహంకారము, తర్వాత మహాతత్వము, ఆ తర్వాత మూల ప్రకృతి, తర్వాత ఆత్మ. ఇవి 25 తత్వాలు. 25 తత్వాలను తెలుసుకునే స్థితికి మనం చేరుకున్నాం. మనకు ఏకాగ్రత వచ్చింది కనుక. ఏకాగ్రత రావడం వల్ల మనసు శుద్ధి అయింది. మనము ఈ 25 తత్వాల దర్శనం చేసుకోవచ్చు. 25 దర్శనాల లోపల భూతాలున్నాయి, తన్మాత్రలున్నాయి, ఇంద్రియాలున్నాయి, తర్వాత అహంకారం ఉంది, మహాతత్వం ఉంది, మూల ప్రకృతి ఉంది, ఆత్మ ఉంది. వీటన్నిటిని మనం తెలుసుకోగలం. అయితే ఇది ఏం చెబుతుందంటే ఈ సూత్రము క్షీణ వృత్తే, అంటే మన వృత్తులు క్షీణిస్తే, అంటే ఏకాగ్రత వస్తే వృత్తులు క్షీణిస్తాయి. వృత్తులు క్షీణిస్తే ఏమవుతుందంటే ఈ చిత్తం అనేది శుద్ధి అవుతుంది కనుక మనకి ఈ తత్వాలను ఉన్నదున్నట్టు తెలుపగలదు. ఈ తెలుపుతుంది, తెలిపే స్థితిని ఏమంటారు? సమాధి అంటారు. విషయాలను ఆ సమాధిలో పొందే జ్ఞానాన్ని ఏమంటారు? సమాపత్తి అంటారు. అంటే సమాధి ప్రజ్ఞ అంటే సమాపత్తి. సమాధి స్థితి లోపల మనకు లభించే జ్ఞానాన్ని సమాధి ప్రజ్ఞ లేదా సమాపత్తి అంటారు. సమాపత్తి ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది. విశేషమైన జ్ఞానము, సాధారణ జ్ఞానం కాదు. సాధారణంగా లభించని జ్ఞానం. సమాధిలో లభించే జ్ఞానం ఎలాంటిదంటే సాధారణంగా లభించే జ్ఞానం కాదు. కళ్ళతో, ఇంద్రియాలతో చూసే, గ్రహించే విషయం కాదు అది. ఈ ఇంద్రియాలకు అతీతమైన విషయం అది. ఈ కళ్ళకు అతీతమైన విషయం అది. అది సమాధిలో తెలుస్తుంది. ఈ సమాపత్తి అంటే సమాధిలో కలిగే జ్ఞానాన్ని సమాపత్తి అంటారు. ఈ సమాపత్తి మనకు 4 రకాలుగా ఉంటుంది. సమాపత్తి ఒకటి సవితర్క సమాపత్తి, నిర్వితర్క సమాపత్తి, ఆ తర్వాత సవిచార సమాపత్తి, నిర్విచార సమాపత్తి అని 4 రకాలుగా ఉంటుంది. అంటే మనకు మనసు స్థిరమైతే, శుద్ధి అయితే 4 రకాల
సమాపత్తి అంటే సమాధి ప్రజ్ఞ కలుగుతుంది. 4 రకాల సమాధి ప్రజ్ఞ కలుగుతుంది అంటే 4 రకాల సమాధులు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా సంప్రజ్ఞాత సమాధిలోనే జరుగుతాయి. సవితర్క అంటే స్థూల భూతాలకు సంబంధించిన విషయం. మనము ఇంతకు ముందు కూడా వితర్క, విచార, ఆనంద, అస్మిత అనే 4 సమాధుల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ వితర్క, విచార సమాధుల గురించి చెప్తున్నాడు. అంటే దీనిలో ఏం జరుగుతది? మనం అక్కడ సాధారణంగా విన్నాం. వితర్క, విచార అంటే వితర్క అంటే స్థూల భూతాలు తెలుస్తాయి. విచార లోపల సూక్ష్మ భూతాలు మొదలుకొని తర్వాత మహాతత్వం వరకు తెలుస్తుంది. ఆనంద లోపల ఏం తెలుస్తుంది? మూల ప్రకృతి తెలుస్తుంది. అస్మిత లోపల ఏం తెలుస్తుంది? ఆత్మ తెలుస్తుంది అని తెలుసుకున్నాం మనం. ఇక్కడ సవితర్క, సవితర్క, నిర్వితర్క ఈ 2 సమాధి లోపల స్థూల భూతాలు తెలుస్తాయి. మరి సవితర్కల స్థూల భూతాలు ఏమి తెలుస్తాయి? నిర్వితర్కల స్థూల భూతాల గురించి ఏం తెలుస్తుంది అనేది ఈ సూత్రాలు చెప్తున్నాయి. 42వ సూత్రము. తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పైః సంకీర్ణ సవితర్క సమాపత్తి. మనము ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకుంటున్నప్పుడు అంటే సాధారణంగా కూడా ఒక చెట్టును చూస్తున్నాం అనుకోండి. అక్కడ మనకు చెట్టు ముందు కనిపిస్తుంది, ప్రత్యక్షం అవుతుంది. ఆ తర్వాత ఇది చెట్టు అనే ఒక దాని పేరు కూడా తెలుస్తుంది మనకు. అంతేకాకుండా చెట్టుకు సంబంధించిన ఇంతకు ముందు విన్న జ్ఞానం గాని, చెట్టును చూస్తుంటే వచ్చే జ్ఞానం కూడా తెలుస్తూ ఉంటుంది. ఒక చెట్టును చూస్తే ఊరికే చెట్టే కనిపించదు. చెట్టు గురించి ఏం విన్నాము? ఆ చెట్టును చూస్తే అది ఏమి చెట్టు? దాని ఆకులు ఎలా ఉన్నాయి? రాలిపోయినాయా? పచ్చగా ఉన్నాయా? పూలొస్తున్నాయా? పళ్ళొస్తున్నాయా? అనే జ్ఞానం కూడా కలుగుతూ ఉంటుంది. ఎక్కడ? బయటి విషయాలలో. అదే విధంగా ఈ సవితర్క సమాపత్తి లోపల కూడా ఈ భూతాలు సవితర్క సమాధి లోపల ఈ సమాపత్తి అన్న సమాధి అన్న సమానార్థం వస్తుంది. సమాపత్తి అంటే సమాధి అనే అర్థం వస్తుంది. ఎందుకంటే సమాధి ఉంటేనే కదా సమాధి ప్రజ్ఞ కలుగుతుంది కనుక ఈ సవితర్క సమాపత్తి లోపల భూతాలు మనకు ప్రత్యక్షమైనప్పుడు భూతాలకు సంబంధించిన పేరు తెలుస్తుంది. భూతాలకు సంబంధించిన జ్ఞానము తెలుస్తుంది. భూతాలు ప్రత్యక్షం అవుతాయి. 3 ఉంటాయి ఇక్కడ. సవితర్క లోపల ఇది పృథివీ భూతము అని మనకు అర్థమవుతుంది. పృథ్వీకి సంబంధించిన మనం ఇంతకు ముందు విన్న జ్ఞానము, తర్వాత పృథ్వీకి సంబంధించిన ఊహా జ్ఞానము ఇవన్నీ కలుగుతాయి. ఎక్కడ? సవితర్క లోపల. అంటే భూతాలకు సంబంధించిన వాటి పేర్లు గాని, వాటికి సంబంధించిన ఇంతకు ముందు విన్న జ్ఞానం గాని, తర్వాత వాటిని చూస్తే ఊహా జ్ఞానం గాని ఇవన్నీ కలుపుకొని సమాధి ఏర్పడుతుంది. దీన్ని సవితర్క సమాపత్తి అంటారు. అంటే శబ్దము ఉంది, అర్థము అంటే వస్తువు ఉంది, జ్ఞానము అంటే దానికి సంబంధించిన పూర్వ జ్ఞానము, ఊహా జ్ఞానం ఉంది, దాని పేరు ఉంది. దీన్ని ఏమంటారు? సవితర్క సమాపత్తి అంటారు. ఈ సవితర్క సమాపత్తి నిర్వితర్క సమాపత్తిగా మారితే ఏమవుతుందంటే అక్కడ భూతాలు కనిపిస్తాయి. భూతాలకు సంబంధించిన శబ్ద జ్ఞానం కలగదు మనకు. భూతాలకు సంబంధించిన ఇంతకు ముందున్న శృత జ్ఞానం గాని, అనుమాన జ్ఞానం కూడా కలగదు. కేవలం అక్కడ అర్థం మాత్రమే ఉంటుంది. ఇవేవి ఉండవు. అంటే పేరు ఉండదు, దానికి సంబంధించిన జ్ఞానం ఉండదు. ఆ వస్తువు మాత్రం ప్రత్యక్షం అవుతుంది. ఎక్కడ? నిర్వితర్క లోపల. సవితర్క లోపలనేమో దానికి సంబంధించిన పేరు తెలుస్తుంది, దానికి సంబంధించిన ఇంతకు ముందు విన్న జ్ఞానము, ఊహా జ్ఞానము తెలుస్తుంది. ఇవన్నీ ఉండవు. అంటే ఈ సవితర్క సమాధి కంటే కూడా నిర్వితర్క సమాపది ఇంకా సమాధి ఎలాంటిదంటే ఇంకా ఏకాగ్రమైనది. అందులో కొన్ని మిళితమై ఉన్నాయి. దాని శబ్దం ఉంది, దాని జ్ఞానం ఉంది. కానీ ఇక్కడ కేవలం అర్థమే ఉంటుంది. ఇక్కడ ఏ వస్తువును చూసినా శబ్దము, అర్థము, జ్ఞానం కలుగుతూ ఉంటది మానవులందరికీ కూడా.
అంటే ఏ వస్తువుని చూస్తున్నా, ఒక కుర్చీని చూస్తున్నాం అనుకోండి, ఇది కుర్చీ అని దాని పేరు గుర్తొస్తది. కుర్చీకి సంబంధించిన ఇంతకుముందు విన్న జ్ఞానం గాని, ఇంతకుముందు అనుభవించిన జ్ఞానం గాని, దాన్ని చూడడం ద్వారా ఇది ఎక్కడ చేశారు, ఇది ఇనుపదా, ఇది కట్టెదా, ఇది ప్లాస్టిక్‌దా, ఇవన్నీ తెలుస్తుంటాయి. కానీ మనము ఒక చైర్‌నే చూస్తున్నామని భావిస్తాం. ఆలోచిస్తే దాని ఆ చేరు అనేది అర్థం అంటారు. చేరు అంటేనేది ఒక కుర్చీ అంటే అర్థము అని. అర్థం అంటే పదార్థం అని. దానికి సంబంధించిన పేరు. ఈ పదార్థం పేరు కుర్చీ అనేది దాని యొక్క శబ్దము. ఆ కుర్చీకి సంబంధించిన మనకున్న ఊహా జ్ఞానం గాని, ఇంతకుముందు విన్న జ్ఞానం గాని దాన్ని జ్ఞానం అంటారు. ఇవన్నీ కలయికతోనే మనం కుర్చీని చూస్తుంటాం. అలా చూస్తేనే మనము వ్యవహారం చేయగలం. లేకుంటే ఒకటే కుర్చీ కనిపిస్తుందనుకోండి, దానికి సంబంధించిన పేరు గుర్తు రావట్లేదు. దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్, అనుభవం గుర్తు రాలేదనుకోండి, మనం వ్యవహారం చేయలేం. కానీ ఈ సమాపత్తి లోపల, మొదటి సమాపత్తి లోపల మాత్రమే ఆ పంచభూతాలు తెలుస్తాయి. బయటి విషయాలు తెలవవు. బయటి స్థూల విషయాలు తెలవవు. సమాధి లోపల ఏం తెలుస్తాయి? అంటే కొంతమంది చెప్తారు, బయటి విషయాల మీద గూడా సమాధి మనము సాధించొచ్చని. అది శాస్త్రంలో మాత్రము ఇక్కడ సవితర్క సమాధి అంటే భూతాలకు సంబంధించిన విషయాలే తెలుస్తాయి. అంటే పృథ్వీ భూతము, జలభూతము, అగ్నిభూతము, వాయుభూతము, ఆకాశ భూతానికి సంబంధించిన జ్ఞానమే కలుగుతది. ఈ ఎక్కడ? ఈ సవితర్క సమాపత్తిలో. పేరుతో సహా, అంటే శబ్దంతో సహా, జ్ఞానంతో సహా, అర్థం అంటే పదార్థం ప్రత్యక్షమవుతుంది. అది సవితర్కల. నిర్వితర్కల మాత్రము శబ్దము గాని, దానికి సంబంధించిన జ్ఞానము గాని ఉండదు. కేవలం అర్థం, పదార్థమే కనిపిస్తుంటది. పృథ్వీ భూతం మాత్రమే ప్రత్యక్షం అవుతుంది. దానికి సంబంధించిన జ్ఞానము, నామము ఉండవు. దాన్నేమంటారు? నిర్వితర్క సమాపత్తి అంటారు. అంటే ప్యూర్ ఒకటే విషయం ఉంటది. అంటే ఒకటే వృత్తి, ప్రత్యక్ష వృత్తి ఉంటుంది. కానీ సవితర్క సమాధి లోపల ప్రత్యక్ష వృత్తి ఉంటుంది. అంటే ఆ భూతం ప్రత్యక్షమైతది. స్మృతి వృత్తి ఉంటుంది. అంటే దానికి సంబంధించిన జ్ఞానము కలుగుతుంది. స్మృతి వృత్తి ఉంటుంది. ప్రత్యక్ష వృత్తి ఉంటుంది. అనుమాన వృత్తి కూడా ఉంటుంది. అనుమాన వృత్తి, స్మృతి వృత్తి 2 ఉన్నాయి కనుక, అంటే శబ్ద ప్రమాణం ఉంది, అనుమానం ఉంది. మనకు ప్రత్యక్షముతో ఇవి 2 కూడా ఉన్నాయి. అప్పుడు ప్రత్యక్షం ప్యూర్ గాదు. ప్రత్యక్షము ప్యూర్ కావాలంటే ఈ అనుమానము, శబ్దం గూడా ఉండద్దు. ఉండకుంటే అది ప్యూర్ అంటారు ఆ సమాధిని. దాన్నే నిర్వితర్క సమాధి అంటారు. నిర్వితర్క సమాధి సమాపత్తి సమాధి. నిర్వితర్క సమాధి, సవితర్క సమాధి. సమాధి, సమాపత్తి ఒకటే. అర్థం చేసుకోండి. సవితర్క సమాపత్తి లోపల శబ్దం ఉంటుంది, అర్థం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. భూతాలకు సంబంధించిన, భూత తత్వాలకు సంబంధించిన. ఇక నిర్వితర్క నిర్వితర్క సమాపత్తి కూడా భూతాలకు సంబంధించిందే. స్థూల భూతాలకు సంబంధించిందే. కానీ స్థూల భూతాలకు సంబంధించిన అనుమాన వృత్తి గాని, ఇంకా శబ్ద వృత్తి గాని ఉండదు. కేవలము ప్రత్యక్ష వృత్తే ఉంటుంది. దాన్ని నిర్వితర్క సమాపత్తి అంటారు. ఈ నిర్వితర్క సమాపత్తి యొక్క సూత్రం ఏంటంటే 43వ సూత్రము, స్మృతి పరిశుద్ధౌ. స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవ అర్ధమాత్ర నిర్భాస నిర్వితర్క. స్మృతి పరిశుద్ధౌ. దీంట్లోపల స్మృతి ఉండదు, స్మృతి జ్ఞానం ఉండదు. అంటే ఇంతకు ముందు మనము భూతాల గురించి ఎంత చదివినా అది అక్కడ గుర్తురాదు. అక్కడ అది ప్రత్యక్షమా కనిపిస్తుంది. మనం ఏమేమో విన్నాము, ఎవరి ద్వారానో ఏమో నేర్చుకున్నాము, చదువుకున్నాము, వాటి గురించి ఊహించాము. ఇదంటే ఏమైతుంది? స్మృతి అవుతుంది. అంటే అంతకుముందు సమాధి లభించక ముందు మనకేదైతే స్మృతి ఉందో అది ఇక్కడ ఉండదు. స్మృతి పరిశుద్ధం. స్మృతి ఏమాత్రం ఉండదు. ఎక్కడ? నిర్వితర్క నిర్వితర్క సమాపత్తి లోపల భూతాలకు సంబంధించిన స్మృతి జ్ఞానం ఏదో దాని పేరు తెలియదు, దాని సంబంధించిన ఊహ ఉండదు, దానికి సంబంధించిన శబ్దం ఉండదు, ఏది ఉండదు. స్మృతి శుద్ధి అయితేనే ఈ నిర్వితర్క సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది. స్మృతి పరిశుద్ధం స్వరూప శూన్యేవ. స్వరూపం శూన్యం అంటే
నేను తెలుసుకుంటున్నాను, నేను చూస్తున్నాను అనే విషయం కూడా గౌనం అయిపోతుంది. అక్కడ భూతాల ప్రత్యక్షమే ప్రధానంగా ఉంటుంది. నేను భూతాలను తెలుసుకుంటున్నాను, నేను పలానా వ్యక్తిని అనే విషయం కూడా ఎట్లవుతుంది? స్వరూప శూన్యమేవ. మన రూపము శూన్యములా అయిపోతుంది. శూన్యమేవ అంటే పూర్తిగా శూన్యం కాదు. శూన్యం అయిపోయినట్టు అనిపిస్తుంది. చాలా అల్పంగా ఉంటుంది. నేను గమనిస్తున్నాననే విషయం. అర్ధమాత్ర నిర్భాస. అర్థము అంటే పదార్థము. ఆ భూతాలు, స్థూల భూతాలకు సంబంధించిన ప్రత్యక్షమే కలుగుతుంది. దాన్ని నిర్వితర్క సంప్రజ్ఞాత సమాధి అంటారు. ఇది శబ్ద జ్ఞాన రహితమైనది. ఓన్లీ అర్థమే ఉంటుంది. అంటే పదార్థం మాత్రమే ఉంటుంది. దాన్నే నిర్వితర్క సమాపత్తి అంటారు. ఇక్కడ మనకు జ్ఞానం ఎలా కలుగుతదంటే, ఒక వస్తువును చూస్తున్నప్పుడు మన చిత్తము ఆ వస్తువు చిత్తానికి దగ్గరగా వస్తే ఈ చిత్తము వస్తువు ఆకారాన్ని పొందుతుంది. ఒక వస్తువు మన చెంతలోకి వచ్చినప్పుడు ఆ వస్తువు చిత్తములో చేరి చిత్తము వస్తువు ఆకారాన్ని పొందుతుంది. వస్తువు ఆకారాన్ని పొంది ఏం చేస్తుందంటే, ఏ విధంగానైతే బయటి వస్తువు ఉందో అదే విధంగా ఆత్మకు చూపెడుతుంది. దీన్నే తత్ తదంజనత అంటారు. తత్ స్థ అంటే ఆ పదార్థము వలె ఇది మారి, తత్ దాని వలనే అంజనత అంటే ఆత్మకు చూపెడుతుంది. తత్ తదంజనత అంటే ఏ పదార్థము ఎలా ఉందో అలానే ఆత్మకు తెలుస్తుంది. అది చిత్తం యొక్క గొప్పతనం. ఈ బాటిల్ ఎలా ఉందో అలానే ఏమాత్రము తేడా లేకుండా ఆత్మకు అలానే చూపుతుంది. ఈ చెట్టు ఎలా ఉందో అలానే ఆత్మకు ఈ చిత్తం చూపెడుతుంది. దీన్నే తదంజనత అంటారు. అదే విధంగా లోపల సమాధి లోపల కూడా ఈ చిత్తము ఈ భూతాలను అంటే ఇప్పుడు పృథ్వీ భూతం ప్రత్యక్షమైంది అనుకోండి. ఈ చిత్తం ఏం చేస్తుందంటే పృథ్వీ భూతము ప్రత్యక్షమైనప్పుడు పృథ్వీ భూత ఆకారాన్ని పొంది పృథ్వీ భూతంలాగా ఆత్మకు తెలియజేస్తుంది. అదే విధంగా జలభూతము ప్రత్యక్షమైందంటే జలభూతంలాగా ఈ చిత్తము మారి ఆత్మకు జలభూతాన్ని తెలియజేస్తుంది. అదే విధంగా అగ్ని, వాయువు, ఆకాశాన్ని కూడా అదే విధంగా ఆత్మకు తెలియజేస్తూ ఉంటుంది. ఇదే తదంజనత అంటారు. సమాపత్తి అంటే అలా తదంజనతనే సమాపత్తి జ్ఞానం అంటారు. అంటే యాజ్ ఇట్ ఈజ్ తెలుస్తుంది. చిత్తము ఏమాత్రం తేడా చూపెడదు. బయట వస్తువు ఎలా ఉందో ఆత్మకు అలానే చూపెడుతూ ఉంటుంది. ఈ సమాపత్తి అంటే నిర్వితర్క సమాపత్తి లోపల కేవలము అర్థాన్ని, పదార్థాన్ని మాత్రం చూపెడుతుంది. శబ్దాన్ని చూపెట్టదు. తర్వాత దానికి సంబంధించిన జ్ఞానాన్ని చూపెట్టదు. కేవలము పదార్థాన్ని మాత్రమే చూపెడుతుంది. ఇలా చూపెట్టినప్పుడు ఆత్మకు విషయం బాగా అర్థమవుతుంటుంది. అక్కడ స్మృతి తర్వాత అనుమానం కలిసినాయి అనుకోండి. ఉదాహరణకు శబ్ద ప్రమాణము, అనుమాన ప్రమాణం కూడా సమాధిలో ఉన్నప్పుడు పదార్థం యొక్క జ్ఞానము కొంచెము మిళితమవుతుంది. అంటే ప్యూర్‌గా తెలవదు పదార్థం. పృథివీ అంత ఇవి ఉన్నప్పుడు కంటే ఇవి లేనప్పుడు ఎక్కువ ప్రత్యక్షం అవుతుంటుంది. ఇవి ఉంటే వాటితో కలిసి ప్రత్యక్షం అవుతుంది కనుక పృథివీ గురించి పూర్తిగా అర్థం కాదు. ఈ నిర్వితర్క అంటే సవితర్క లోపల అర్థం కాదు. కానీ నిర్వితర్క లోపల మాత్రము ఈ శబ్దం ఉండదు, జ్ఞానం ఉండదు కనుక వస్తువే ఉంటుంది కనుక బాగా అర్థం అవుతుంది పృథివీ గురించి. కానీ జలం గురించి కానీ ఈ స్థూల భూతాల గురించి తెలుపుతాయి ఈ 2 సమాధులు. గుర్తుపెట్టుకోండి. ఈ 2 సమాధులు స్థూల భూతాల గురించి, ఈ 5 భూతాలు స్థూల భూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ గురించి తెలుపుతాయి. వాటి యొక్క సాధారణ లక్షణాలను తెలుపుతుంటాయి. వాటి యొక్క సాధారణ పరమాణు లక్షణాలను తెలుపుతుంటాయి. పృథివీ పరమాణువు గురించి, తర్వాత జల పరమాణువు గురించి, అగ్ని పరమాణువు గురించి, వాయు పరమాణువు గురించి, ఆకాశ పరమాణువు గురించి సామాన్య జ్ఞానాన్ని తెలుపుతుంటాయి ఈ సమాధి లోపల. ఇది నిర్వితర్క సమాపత్తి అంటారు. ఈ నిర్వితర్క సమాపత్తి లోపల కేవలము పదార్థం మాత్రమే ఉంటుంది. దానికి సంబంధించిన శబ్దం ఉండదు, దానికి సంబంధించిన జ్ఞానం ఉండదు. తర్వాత
నేను చూస్తున్నాను అనే భావన అల్పంగా ఉంటుంది. ఇప్పుడు బయట మనము చూస్తున్నప్పుడు నేను కార్‌ను చూస్తున్నాను, నేను కార్ డ్రైవింగ్ చేస్తున్నాను, నేను పాటలు వింటున్నాను అనే జ్ఞానం కూడా ఒకటుంటుంది మనకు. నేను వంట వండుతున్నాను, నేను రాస్తున్నాను, నేను చదువుతున్నాను, నేను అనే ఒక జ్ఞానం కూడా ఉంటుంది. అది ఇక్కడ ఉండదు. అది ఉంటుంది కానీ అల్పంగా ఉంటుంది. అక్కడ డామినేషన్ ఏముంటుంది? భూతాల యొక్క సా సాక్షాత్కారమే ఉంటుంది. వాటి యొక్క ప్రత్యక్షమే ఉంటుంది. ఆ ప్రత్యక్షం గూడా ఎలా ఉంటుందంటే సాక్షాత్ ఉంటుంది. అంటే ఉన్నది ఉన్నట్టు ఉంటుంది. అది ఈ నిర్వితర్క సమాపత్తి. తర్వాత ఇక్కడ నిర్వితర్క సమాపత్తి లోపల పృథ్వీభూతం ప్రత్యక్షమైందనుకోండి. పృథివీభూతముకు సంబంధించిన సామాన్య లక్షణము తెలుస్తూ ఉంటుంది మనకు. పృథివీ పరమాణువు ప్రత్యక్షమైందనుకోండి. పృథివీ పరమాణువుకు సంబంధించిన సామాన్య జ్ఞానం తెలుస్తుంది. అంటే పృథివీ పరమాణువుకుండే సామాన్య లక్షణాలు తెలుస్తాయి అక్కడ. పృథివీ పరమాణువు ఇలా ఉంది. జల పరమాణువు ఇలా ఉంది. అంటే జల పరమాణువులు ఎన్నో ఉంటాయి గదా! ఈ జగత్తు లోపల జల పరమాణువులు అనేకం. పృథ్వీ పరమాణువులు అనేకం. అగ్ని పరమాణువులు అనేకం. వాయు పరమాణువులు అనేకం. ఆకాశ పరమాణువులు అనేకం. కానీ ఈ అనేక పరమాణులకున్న సామాన్య లక్షణం తెలుస్తుంది మనకి ఈ సమాధి లోపల. విశిష్ట లక్షణం తెలవదు. కేవలము వాటికున్న సాధారణ లక్షణం మాత్రం తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ పృథ్వీభూతం ప్రత్యక్షం. పృథ్వీ మాత్రమే తెలుస్తుంది. పృథ్వీ పరమాణు మాత్రమే తెలుస్తుంది. సామాన్య పరమాణు మాత్రమే తెలుస్తుంది. పృథ్వీ లోపల ఉన్న మిగతా అంటే పృథ్వీ ఎలా తయారవుతుంది? పృథ్వీ గంధ తన్మాత్ర నుంచి తయారవుతుంది. మరి జల పరమాణు ఎలా తయారవుతుంది? రస తన్మాత్ర నుంచి తయారవుతుంది. అగ్ని పరమాణు ఎలా తయారవుతుంది? రూప తన్మాత్ర నుంచి తయారవుతుంది. వాయు పరమాణు ఎలా తయారవుతుంది? స్పర్శ తన్మాత్ర నుంచి తయారవుతుంది. ఆ తర్వాత ఆకాశ పరమాణువు ఎలా తయారవుతుంది? శబ్ద తన్మాత్ర నుంచి తయారవుతుంది. ఇక్కడ దీనికి ఆ శబ్ద తన్మాత్ర, రూప తన్మాత్ర ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటికి మూలం ఏంటిది? భూతాలకు ఉపాదాన కారణము ఏంటివి? తన్మాత్రలు. మరి తన్మాత్రలకు ఉపాదాన కారణం ఏంటిది? అహంకారం. అహంకారానికి ఉపాదాన కారణం ఏంటిది? మహాతత్వం. మహాతత్వానికి ఉపాదాన కారణం ఏంటిది? మూల ప్రకృతి. కానీ ఈ సమాధి లోపల మనకు పృథ్వీ పరమాణు అంటే పృథ్వీ పరమాణువే కనిపిస్తుంది. లోపలికి కనిపించవు. అంటే దాని అవయవాలు కనిపించవు. అవయవి కనిపిస్తుంది. అంటే పరమాణువు పృథ్వీ పరమాణువే తెలుస్తుంది. ఒక మనిషిని మనం చూస్తే మనిషే తెలుస్తాడు గాని కణాలు తెలియవు గదా! ఒక గ్లాస్‌ను చూసామనుకోండి. గ్లాస్‌కి సంబంధించిన పరమాణువులు మనకు కనిపించవు. గ్లాసే కనిపిస్తుంది అక్కడ. అంటే ఏ విధంగానైతే బాహ్య జగత్తు లోపల ఒక పదార్థాన్ని చూస్తున్నప్పుడు దాని అవయవి కనిపిస్తుంది. అవయవాలు కనిపించవు. ఒక ఇనుప ముక్కను చూసామనుకోండి. అందులో ఐరన్ పరమాణువులు కనిపించవు మనకు. ఇనుప ముక్క కనిపిస్తది అంతే. అదే విధంగా ఒక కుండను చూస్తున్నాం అనుకోండి. మట్టి పరమాణువులు కనిపించవు. కుండ ఆకారం కనిపిస్తది మనకు. మట్టి పరమాణుల ఆకారం కనిపించదు. అంటే ఏదైనా మన పదార్థాన్ని అవయవి రూపంలో చూసుకుంటాం. అవయవాల రూపంలో చూడం. అదేవిధంగా సమాధి లోపల గూడా ఈ నిర్వితర్క సంప్రజ్ఞాత సమాధి లోపల ఈ నిర్వితర్క సమాపత్తి లోపల సంప్రజ్ఞాత సమాధిలోనే వస్తుందిది. సమాధి అంటారు. కానీ ఇక్కడ ఈ సూత్రం లోపల సమాపత్తి అని వాడడం జరిగింది. ఈ నిర్వితర్క సమాపత్తి లోపల భూతాలన్నీ కూడా అవయవి రూపంలో కనిపిస్తాయి. అంటే కంబైన్డ్‌గా కనిపిస్తాయి. పరమాణువు అంటే పృథ్వీ పరమాణువే తెలుస్తుంది గానీ, పృథ్వీ పరమాణులో ఉన్న గంధ తన్మాత్ర, అహంకారము, తర్వాత మహాతత్వము, మూల ప్రకృతి కనిపించవు. ముక్కలు ముక్కలుగా కనిపించదు. వస్తువును చూస్తున్నామంటే విడివిడిగా కనిపించవు వస్తువులు. కలిసే కనిపిస్తాయి. పరమాణులన్నీ కలిసే వస్తువు తయారవుతుంది. కానీ పరమాణులు మనకు కనిపించవు. వస్తువే కనిపిస్తుంది. వస్తువునేమంటారు? అవయవి అంటారు. లోపల ఉన్న వాటినేమంటారు? పరమాణులను అవయవాలు అంటారు.
మనకు అవయవాలు కనిపించవు, అవయవే కనిపిస్తుంది. ఒక సైకిల్ చూస్తున్నాం అనుకోండి, సైకిల్ మొత్తం కనిపిస్తుంది. కానీ పరీక్షించి చూస్తే ఒక పయ్యాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ పయ్య కూడా అవయవే. ఆ పయ్య లోపల మధ్యలో పుల్లలుంటాయి. దానికి మధ్యలో దాని బ్యాలెన్స్ ఉంటుంది. టైరు ఉంటుంది. ట్యూబు ఉంటుంది. రీము ఉంటుంది. అవన్నీ అవయవాలే. ఒకవేళ రీమును తీసుకొని మనం చూసినా, ఆ రీము లోపల పరమాణువులను చూడలేము గదా! దేనినైనా మనము అవయవి రూపంలోనే చూస్తాం. అవయవాల రూపంలో చూడం. ఎందుకంటే అవయవాల రూపంలో చూసే సాంప్రదాయాలు గూడా ఉన్నాయి. అంటే వాళ్ళు అవయవిని నమ్మరు. అన్నిటిని కూడా పరమాణువుల సమూహంలా భావిస్తారు. అంటే ఒక కుప్పలాగా భావిస్తారు. ఇసుక కుప్పలో ఇసుక రేణువులు ఎన్నో ఉంటాయి గదా! సేమ్ అదే విధంగా ప్రతి పదార్థాన్ని కూడా ఇసుక కుప్పలానే చూస్తారు. కానీ వైదిక సిద్ధాంతం లోపల అవయవాలుగానే చూస్తాం మనం. అవయవీలుగానే చూస్తాం. అవయవాలుగా చూడము. అవయవాలుగా చూడము. అవయవిగా చూస్తాము. అవయవి అంటే అవయవములు కలిసి ఏర్పడ్డ నిర్మాణాన్ని అవయవి అంటారు. శరీరం ఒక అవయవి. అంటే అవయవాలతో కలిసి ఏర్పడింది గనుక దీన్ని అవయవి అంటారు. ఒక మనిషిని చూస్తే మనిషినే చూస్తాం గానీ ముక్కలు ముక్కలుగా చూడం. అలా. ఈ విధంగా మనకు ఈ నిర్వితర్క సమాపత్తి ఏర్పడుతుంది. నిర్వితర్క సమాప్ర నిర్వితర్క సమాపత్తి తర్వాత మనకు తర్వాత ఏర్పడేది నిర్విచార సమాపత్తి. నిర్విచార సమాపత్తి. నిర్విచార సమాపత్తి ఏంటంటే ఇది భూతాలకు సంబంధించిన విషయాలు కాదు. ఇందులో సూక్ష్మ విషయాలుంటాయి. సూక్ష్మ విషయాలంటే మనం అక్కడ కూడా చదువుకున్నాము. వితర్క సమాధి లోపల పంచభూతాలు తెలుస్తాయి. తర్వాత విచార సమాధి లోపల ఏం తెలుస్తాయి? విచార సమాధి లోపల తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, మహాతత్వము ఇవి తెలుస్తాయి. ఎక్కడ? విచార లోపల. ఇక్కడ విచార లోపల అవే తెలుస్తాయి. కానీ ఈ విచార 2 రకాలు. సవిచార, నిర్విచార. సవిచార సమాపత్తి, నిర్విచార సమాపత్తి అని 2 రకాలుగా. ఏంటంటే భేదము, ఈ విచార సమాపత్తి మొదలు సవిచార సమాపత్తికి ఏర్పడుతుంది. ఈ సవిచార సమాపత్తిలో సూక్ష్మభూతాలుంటాయి. తర్వాత సూక్ష్మభూతాలే ఉంటాయి. అర్థం మాత్రమే తెలుస్తుంది. ఏ విధంగా అయితే నిర్వితర్క లోపల కేవలం అర్థం పదార్థమే తెలిసిందో, ఇక్కడ కూడా కేవలం పదార్థమే. ఏ పదార్థం తెలుస్తుంది? సూక్ష్మభూతాలు, ఇంద్రియాలకు సంబంధించిన, తర్వాత ఈ మహాతత్వానికి సంబంధించిన, అహంకారానికి సంబంధించిన, మనసుకు సంబంధించిన అర్థం పదార్థం మాత్రం ప్రత్యక్షం అవుతుంది. అంటే నిర్వితర్కలానే ఉంటుంది కానీ విషయం ఏంటిది ఇక్కడ? ఈ సూత్రం ఏం చెప్తుందంటే ఏతయ ఏవ 44వ సూత్రం చెప్తుంది. ఏతయ ఏవ సవిచార నిర్విచార చ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. నిర్విచార ఈ నిర్విచార గాని సవిచార సమాధులు గాని నిర్వితర్క సమాధిలానే ఉంటాయి. నిర్వితర్క సమాధి అంటే ఏంటంటే అర్థం మాత్రమే తెలుస్తుంది. జ్ఞానము, శబ్దము తెలియదు. ఇక్కడ కూడా సవిచార లోపల గాని నిర్విచార లోపల గాని అర్థం మాత్రమే తెలుస్తుంది. కానీ అదేంటిది? సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. సూక్ష్మ విషయం మాత్రమే తెలుస్తుంది. అంటే సూక్ష్మం అంటే పంచభూతాలు కానీ తన్మాత్రలు, ఇంద్రియాలు, తర్వాత అహంకారం, మహాతత్వం గురించి మాత్రమే తెలుపుతుంది. కేవలము అవి మాత్రమే ప్రత్యక్షం అవుతాయి. ఇక్కడ ప్రత్యక్షమైనప్పుడు అంటే సాధారణంగా మనము ఒక వస్తువును చూస్తున్నప్పుడు ఆ వస్తువునే చూస్తుంటాము. కానీ ఏ ప్రదేశంలో ఉంది, ఏ టైంలో చూస్తున్నాం అనే జ్ఞానం కూడా కలుగుతూ ఉంటుంది మనకు. మనం అనుకోము. ఈ టైం అనుకోము, ఈ ప్రదేశం అనుకోము. వస్తువునే చూస్తాం గానీ ఉత్తరం దిక్కున్నట్టు అంటే ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మనకు స్మృతి ఎలా ఉంటుందంటే పలానా కార్‌ను చూసాను. అది నార్త్ సైడ్‌లో కనిపించింది. అప్పుడు దాదాపు సాయంత్రం 4 గంటలు అవుతున్నట్టుంది అనేది గుర్తుంటుంది. మీరు ఎక్స్‌పీరియన్స్ చేయండి.
ఏదైనా మనం ఒక జ్ఞాపక శక్తి మనకొస్తే ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానముతో పాటు ఆ వస్తువు ఏ వైపు చూసాము, ఏ ప్రదేశంలో చూసాము, ఏ టైంలో చూసాము అనేది కూడా మనకు స్లైట్‌గా గుర్తు ఉంటుందది. ఎవరైనా మనకు కలిసారనుకోండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి. వాళ్ళెక్కడ కలిసారు? టవర్ దగ్గర కలిసారు. ఎప్పుడు కలిసారు? మధ్యాహ్నం కలిసినట్టున్నది అనేది గుర్తుంటుంది. అంటే ఈ దేశము, కాలము అనేది కూడా వస్తువుతో పాటు గుర్తుంటుంది మనకు. ఈ సవిచార సమాధి లోపల సూక్ష్మ విషయాల్ని తెలుసుకుంటాము. అర్థాన్ని తెలుసుకుంటాము. కానీ అప్పుడు ఎంత టైం అవుతుంది? ఏ ప్రదేశంలో చూస్తున్నాం అనే జ్ఞాపకం కూడా ఉంటుంది. దేనినైనా మనం గమనిస్తున్నప్పుడు తప్పకుండా టైము గుర్తు ఉంటుంది. మనం గుర్తు చేసుకుంటే ప్రదేశం గుర్తుంటుంది. ఇక్కడ కూడా సవిచార సమాధి లోపల టైము తెలుస్తది. తర్వాత ప్రదేశము తెలుస్తది. ఆ తర్వాత నిమిత్తము గూడా తెలుస్తది. నిమిత్తము అంటే ఇది దేనితో తయారైంది? ఉదాహరణకి మనం ఒక కార్‌ను చూస్తున్నాం అనుకోండి. ఇది ఇనుముతో తయారైందని తెలుసుకుంటాం. ఒక ఒక గుడ్డను చూసుకుంటున్నాం అనుకోండి. ఒక వస్త్రాన్ని చూస్తున్నాం అనుకోండి. ఇది టెర్లినా? కాటనా? ఇది తెలుసుకుంటాం మనం కొంత. అదే విధంగా ఈ సవిచార సమాధి లోపల ఇది పలానా వస్తువు, దానికి ఇది నిమిత్తము, తర్వాత ఈ టైంలో తెలుసుకుంటున్నాను, ఈ ప్రదేశంలో తెలుసుకుంటున్నాననే జ్ఞానం అనేది ఉంటుంది సవిచార లోపల. నిర్విచారలో ఏంటంటే ఇవి ఉండవు. అంటే ఇది ఏ పదార్థము, అంటే దేని ద్వారా నిర్మించబడింది, తర్వాత ఇప్పుడు టైం ఎంతవుతుంది, ఏ ప్రదేశంలో నేను దీన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నానన్న విషయం ఉండదక్కడ. కేవలము ప్రత్యక్షమే అవుతుంది అంతే. దేశము, కాలము, నిమిత్తం ఉండవక్కడ నిర్విచార లోపల. సవిచార లోపలుంటాయి. సవిచార లోపల పలానా టైం తెలుసుకుంటున్నా, పలానా ప్రదేశంలో తెలుసుకున్నాను, పలానా ఉపాదాన కారణంతో ఇది తయారైందనే విషయం తెలుస్తుంది. అంతే కాకుండా ప్రెజెంట్ జ్ఞానమే ఉంటుందక్కడ. ఇక్కడ సవిచార లోపల. సవిచార లోపల ఏం తెలుసుకుంటాము? ఉదాహరణకి ఒక తన్మాత్రలు తెలుసుకుంటున్నాం అనుకోండి. శబ్ద తన్మాత్రను తెలుసుకుంటున్నాం అనుకోండి. శబ్ద తన్మాత్రను ఎప్పుడు తెలుసుకుంటున్నాను, ఎక్కడ తెలుసుకుంటున్నాను, శబ్ద తన్మాత్ర ఎలా తయారైందనే జ్ఞానం ఉంటుంది. ఎప్పుడు? సవిచార లోపల. ఇక అంతే కాకుండా అది శబ్దం శబ్ద తన్మాత్ర యొక్క వర్ధమాన స్థితినే తెలియజేస్తుంది. ప్రతి పదార్థానికి 3 లక్షణాలుంటాయి. వర్ధమాన లక్షణం ఉంటుంది, భూత లక్షణం ఉంటుంది, భవిష్యత్ లక్షణం ఉంటుంది. వీటిని ఏమంటారంటే శాంత్, ఉదిత్, తర్వాత అనాగత్. శాంత్ అంటే దాని యొక్క పూర్వస్థితి. ఉదిత్ అంటే ప్రెజెంట్ స్థితి. తర్వాత అనాగత్ అంటే దాని యొక్క రాబోయే స్థితి. ఈ జ్ఞానం ఉండదక్కడ. ఎక్కడ? సవిచార లోపల. కానీ నిర్విచార లోపల అక్కడ దేశము తెలవదు, కాలము తెలవదు, నిమిత్తము తెలవదు. కానీ దాని యొక్క ఇంతకు ముందు లక్షణం ఏంటిది? ఇప్పుడున్న లక్షణం ఏంటిది? తర్వాత దాని లక్షణం ఏంటిది తెలుసుకోగలదు. అంటే భూత, భవిష్యత్, వర్ధమాన కాలాల గురించి జ్ఞానం తెలుస్తుంది. శబ్ద తన్మాత్రను చూస్తున్నామంటే శబ్ద తన్మాత్ర ఎలా తయారైంది? శబ్ద తన్మాత్ర నుంచి ఆకాశము, ఆకాశం నుంచి దాని యొక్క కర్మలు గాని, దాని యొక్క గుణాలు గాని ఏంటి అనేది అర్థమవుతుంది. ఎక్కడ? నిర్విచార లోపల. సవిచార లోపల దేశము, కాలము, నిమిత్తము తెలుస్తుంది. సూక్ష్మభూతాల గురించి. ఇక్కడ నిర్విచార లోపల దేశము తెలియదు, కాలము తెలియదు, నిమిత్తము తెలియదు. కానీ పదార్థం యొక్క పూర్వస్థితి ఏంది, రాబోయే స్థితి ఏంది మాత్రము తెలుస్తూ ఉంటుంది. ఎలా తెలుస్తుంది? ఏకకాలంలో తెలుస్తుంది. ఇలా ఆకాశ తన్మాత్ర ప్రత్యక్షము కాగానే ఆకాశ తన్మాత్ర ఎలా తయారైంది? దీని పూర్వస్థితి ఏంటిది? అంటే పూర్వస్థితి అంటే ఆకాశ తన్మాత్ర అంటే శబ్ద తన్మాత్ర. శబ్ద తన్మాత్రకు సంబంధించిన పూర్వస్థితి ఏముంటుంది? అహంకారం. అది తెలుస్తుంది. ఈ శబ్ద తన్మాత్రకు సంబంధించిన
రాబోయే స్థితి ఏముంటుంది? ఆకాశం. ఆకాశం తర్వాత ఏమవుతుంది? తర్వాత ఇక్కడ అహంకారం కంటే ముందేముంది? మహతత్వం. అలా అంత లోతుగా అటు వెనుకకు తెలుస్తుంది, ఇటు ముందుకు తెలుస్తుంది, ఏకస్థితిలో తెలుస్తుంది. ఎక్కడ? నిర్విచార సంప్రజ్ఞాత సమాధి లోపల. నిర్విచార ఈ సంప్రజ్ఞాత సమాపత్తి లోపల తెలుస్తూ ఉంటుంది. అంటే మనము సాధన చేస్తూ ఉంటే ఎంత ఏకాగ్ర స్థితికెళ్తామంటే, చివరికి ఆ వస్తువుకు సంబంధించిన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించిన జ్ఞానము ఒకే సమయంలో ప్రత్యక్షం అవుతుంది. అది దీన్నే ఉత్తమ సమాపత్తి, ఉత్తమ సమాధి స్థితి అంటారు. అంటే మనకు ఈ తత్వాలు 25 తత్వాలు కూడా ఈ పద్ధతులు తెలుస్తుంటాయి. మొదలు శబ్దార్థ జ్ఞానాలకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. ఎక్కడ? నిర్వితర్క లోపల, సవితర్క లోపల. తర్వాత నిర్వితర్క లోపల అర్థం తెలుస్తుంది. ఆ తర్వాత సవిచార లోపల అర్థముతో పాటు దాని దేశము, కాలము, నిమిత్తము తెలుస్తుంది. దాని యొక్క వర్ధమాన కాలం మాత్రమే తెలుస్తుంది. ఇక నిర్విచార అంటే ఇక అన్నిటికంటే టాప్. ఇక్కడ ఏం తెలుస్తుంది? దాని శబ్దం తెలియదు, దాని జ్ఞానము తెలియదు, దానికి సంబంధించిన కాలము తెలియదు, దానికి సంబంధించిన దేశము తెలియదు, దానికి సంబంధించిన నిమిత్తము తెలియదు. కానీ దానికి సంబంధించిన 3 స్థితులు తెలుస్తాయి. భవిష్యత్ వర్ధమాన కాలాలు గురించి జ్ఞానము ఒకే సమయంలో, ఏక సమయంలో కలుగుతూ ఉంటుంది. అది నిర్విచార సంప్రజ్ఞాత సమాధి. ఈ నిర్విచార సంప్రజ్ఞాత సమాధి కలిగితేనే మనకు సంప్రజ్ఞాత సమాధి పూర్తి అయినట్టు. నిర్విచార సంప్రజ్ఞాత సమాధి అనేది సంప్రజ్ఞాత సమాధి లోపల ఉత్తమ స్థితి. అంటే బాగా క్లారిటీగా తెలుస్తుంది, క్లారిటీగా ప్రత్యక్షం అవుతుంది. అంటే నిర్వితర్క లోపల సవితర్క, నిర్వితర్క, సవిచార లోపల కూడా విషయాలు తెలుస్తాయి. కానీ ఇంత నిర్విచారలో తెలిసినంత క్లారిటీగా తెలియవు. నిర్విచార అంటే టాప్ మోస్ట్. ఇది ప్రత్యక్షానికి టాప్ మోస్ట్ అన్నట్టు, ఉన్నది ఉన్నట్టు తెలిపేస్తుంది. ఇది నిర్విచార. ఈ నిర్విచార సమాపత్తి తర్వాత అంటే నిర్విచార సమాపత్తులు ఏమేమి తెలుస్తాయి అనేది సూత్రం చెప్తుంది. 45వ సూత్రము. సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం. సూక్ష్మ విషయత్వం అంటే ఈ నిర్విచార సంప్రజ్ఞాత సమాధి సూక్ష్మ విషయాలను తెలుపుతుంది. అంటే ఎక్కడి వరకు తెలుపుతుంది? అలింగ పర్యవసానం. అలింగము అంటే ఏంటంటే మూల ప్రకృతి. లింగము అంటే మహాతత్వం. అవిశేషాలు అంటే అహంకారం నుంచి మొదలుకొని తన్మాత్రల వరకును అవిశేషాలు అంటారు. భూతాలను విశేషాలు అంటారు. ఇక్కడ ఈ సమాధి, నిర్విచార సమాపత్తి ఏం తెలియజేస్తుందంటే మూల ప్రకృతి వరకు తెలియజేస్తుంది. మూల ప్రకృతి అది చివరి. ఇది ఏమంటారు? దీన్ని సూక్ష్మ విషయత్వం. అంటే ఈ ప్రపంచం లోపల, ఈ జగత్తు లోపల, ప్రకృతి పదార్థాల లోపల అతి సూక్ష్మ పదార్థం ఏంటిది? మూల ప్రకృతి. మూల ప్రకృతి వరకు ఈ నిర్విచార సంప్రజ్ఞాత సమాధి తెలియజేస్తుంది, ఉన్నది ఉన్నట్టు. అంటే నిర్విచార సంప్రజ్ఞాత సమాధి లోపల ఎక్కడి వరకు తెలుసుకోవచ్చు అంటే మూల ప్రకృతి వరకు తెలుసుకో. అలింగ పర్యవసానం. అలింగము అంటే మూల ప్రకృతి వరకు తెలుసుకో. అంటే మూల ప్రకృతిని అలింగం అని ఎందుకు అన్నారు? అలింగము అంటే దాని లోపల వ్యక్తత లేదు, అవ్యక్తం. అది మూల ప్రకృతి వ్యక్తం కాదు. వ్యక్తం కాని పదార్థాన్నే అలింగం అంటారు. మూల ప్రకృతి అన్నా, అలింగం అన్నా, అవ్యక్తం అన్నా, ప్రధానము అన్నా ఒకటే అర్థం. అలింగం అన్నా, మూల ప్రకృతి అన్నా, ప్రధానమన్నా, అవ్యక్తం అన్నా ఒకటే అర్థం వస్తుంది. అక్కడి వరకు తెలుపుతుంది ఈ నిర్విచార సమాపత్తి.
అలా మనము అక్కడి వరకు తెలుసుకుంటాం గనుక మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అంటే ఎప్పుడైతే మనకు అంటే సంప్రజ్ఞాత సమాధి లోపల ఎలా ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ వివరణ ఇచ్చాడు. అంటే మనము సంప్రజ్ఞాత సమాధిని అంటే చివరి వరకు వెళ్తేనే మనలో పరవైరాగ్యం వస్తుంది. అప్పటి వరకు రాదు. పరవైరాగ్యం అనేది అసంప్రజ్ఞాత సమాధి కారణమవుతుంది. ఆ విషయం వస్తుంది ముందు. అంటే ఇక్కడ మనకు నిర్విచార సంప్రజ్ఞాత సమాధి లోపల సూక్ష్మ విషయం అంటే అతి సూక్ష్మ విషయం ఏంటిది? మూల ప్రకృతి. ఇక్కడ అతి సూక్ష్మం అన్నప్పుడు ఒక ఆలోచన వస్తది. జనరల్‌గా మూల ప్రకృతి కంటే సూక్ష్మమైనది ఆత్మ గదా! అంతకంటే సూక్ష్మమైనది పరమాత్మ గదా! మరి ఇక్కడ మూల ప్రకృతి అతి సూక్ష్మం అని చెప్పడం జరిగింది. అంటే ప్రకృతి విషయం లోపల కార్యకారణ సంబంధ విషయంలోకెళ్తే అంటే ఇప్పుడు కనిపించే జగత్తు కంటే భూతాలు సూక్ష్మం. భూతాల కంటే సూక్ష్మ భూతాలు అంటే తన్మాత్రలు సూక్ష్మం. తన్మాత్రల కంటే అహంకారం సూక్ష్మం. అహంకారం కంటే మహాతత్వం సూక్ష్మం. మహాతత్వం కంటే మూల ప్రకృతి సూక్ష్మం అట్లా. కానీ మూల ప్రకృతి కంటే ఆత్మ సూక్ష్మమే. కానీ మూల ప్రకృతికి ఆత్మ కారణం గాదు. ఇప్పుడు ఏ విధంగానైతే ఈ కనిపించే జగత్తుకు భూతాలు కారణము, భూతాలకు తన్మాత్రలు కారణము, తన్మాత్రలకు అహంకారం కారణము, అహంకారానికి మహాతత్వం కారణం, మహాతత్వానికి మూల ప్రకృతి కారణం. కానీ మూల ప్రకృతికి ఆత్మ కారణం గాదు. అంటే అది ఉపాదాన కారణం గాదు. ఉపాదాన కారణం అంటే ఏంటిది? మెటీరియల్. అంటే ఆత్మ ద్వారా ఈ జగత్తు నిర్మించబడలేదు. ఆత్మ అనే పదార్థముతో ఇది కనిపించే జగత్తు నిర్మించబడలేదు. అంటే ఏదైనా ఒక దాని ద్వారా నిర్మించబడితే దాని యొక్క విషయం అనేది మనకు ఇప్పుడు గూడా కనిపిస్తుంటది. కనిపించే జగత్తు లోపల గూడా ఆత్మ కనిపించాలి. కనిపించట్లేదు. కారణం ఏందంటే ఆత్మ ద్వారా ప్రకృతి తయారు కాలేదు. మూల ప్రకృతి ద్వారా తయారైంది. అంటే సత్వ రజో తమో కణాల సామ్య అవస్థను మూల ప్రకృతి అంటారు. అంటే మూల ప్రకృతి అన్న ప్రకృతి అంటే సత్వ రజో తమో కణాల సామ్య అవస్థ అన్న ఆ తర్వాత అలింగము అన్న అవ్యక్తము అన్న ప్రధానమన్న ఇది అర్థం. అంటే ప్రకృతి అని దేన్నంటాము? సత్వ రజో తమో కణముల యొక్క సామ్య అవస్థను ప్రకృతి అంటాం. దాని ద్వారానే ఈ కనిపించే జగత్తు ఏర్పడింది. ఆత్మ ద్వారా ఏర్పడలేదు. పరమాత్మ ద్వారా ఏర్పడలేదు. ఇక్కడ క్లియర్‌గా చెప్పాడు పతంజలి మహర్షి. సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం. అంటే ఇక్కడ ఈ జగత్తుకు మూల ప్రకృతి కారణం అని చెప్పాడు. ఈశ్వరుడు ఆత్మ కారణం కాదు. ఏ కారణం కాదు? ఉపాదాన కారణం కాదు. కానీ నిమిత్త కారణాలు. పరమేశ్వరుడు జగత్తును నిర్మించాడు, నిమిత్తం అయిపోయాడు. మన కోసం నిర్మించాడు, ఆత్మలు కూడా నిమిత్తమయ్యాయి. అంటే ఆత్మల కోసము పరమేశ్వరుడు ఈ మూల ప్రకృతిని ఈ కనిపించే జగత్తులో మార్చాడు. అంటే అర్థం ఏంటి? నిమిత్త కారణము ఈశ్వరుడు ప్రధాన నిమిత్త కారణము, ఆత్మలు సాధారణ నిమిత్త కారణము, మూల ప్రకృతి అనేది ఉపాదాన కారణం. ఆ విధంగా జగత్తు నిర్మాణం జరిగింది. ఇక్కడ అంటే ఈ సూక్ష్మ విషయాల వరకు మనం ఈ ఈ నిర్విచార సమాపత్తిలో తెలుసుకుంటాము. ఈ నిర్విచార సమాపత్తి మనకు అంటే మూల ప్రకృతి వరకు తీసుకెళ్తుంది. మూల ప్రకృతి అంటే మనం అక్కడ కూడా ఏం నేర్చుకున్నాము? ఇక్కడ వితర్క లోపల అక్కడ ఇంతకు ముందు మనం ఏం నేర్చుకున్నామంటే పోయిన క్లాసు లోపల సంప్రజ్ఞాత సమాధి లోపల 4 రకాల సమాధులు ఏర్పడతాయి. వితర్క, విచార, ఆనంద, అస్మిత అని తెలుసుకున్నాం. వితర్క లోపల ఇక్కడ 2 సమాధులు చెప్పాడు. వితర్కలో 2 భాగాలున్నాయి. సవితర్క, నిర్వితర్క. విచారలో 2 భాగాలొచ్చాయి. సవిచార, నిర్విచార. ఆ తర్వాత ఏం ఏర్పడుతుంది? ఆనంద. ఆ తర్వాత ఏం ఏర్పడుతుంది? అస్మిత.
అంటే మనము ఈ పద్ధతి ద్వారా మనము సాధన చేస్తూ వెళ్తే ఆత్మ వరకు వెళ్ళగలం. అయితే ఇవన్నీ కూడా వీటిని ఏమంటారు? సబీజ సమాధులంటారు. అంటే సంప్రజ్ఞాత సమాధి లోపల ఏర్పడ్డ సమాధులు అన్నీ కూడా సబీజ సమాధులు. తా ఏవ సబీజః సమాధిః. ఇవన్నీ కూడా సబీజ సమాధులు. అంటే చిత్తము లోపల వృత్తి అనేది ఉంటుంది. అంటే ఒక వృత్తి ఉంటుంది. మనము అంటే మామూలుగా క్షిప్తులు గాని, మూఢులు గాని, విక్షిప్తులు గాని అనేక రకాల వృత్తులు కలిగి ఉంటారు. ఒకరికంటే ఒకరికి వృత్తులు ఎక్కువ ఉంటాయి. విక్షిప్తు లోపల అందరికంటే ఎక్కువ వృత్తులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. విక్షిప్తుల లోపల నిమిషానికి ఒక 10 వృత్తులొస్తాయనుకోండి. అదే మూడుల లోపల ఒక 8 వస్తాయి. విక్షిప్తుల లోపలికెళ్తే ఒక 2 వస్తాయి. ఏకాగ్రులకెళ్తే ఒకటే ఉంటుంది. ఒకటే వృత్తి ఏర్పడుతుంది. వాళ్ళని ఏకాగ్రులు అంటారు. ఇక్కడ ఇవన్నీ కూడా అంటే సంప్రజ్ఞాత సమాధి అంతా కూడా ఏకాగ్రం అంటారు. ఏకాగ్రులకు ఏర్పడే సమాధి ఏంటిది? సంప్రజ్ఞాత సమాధి. అంటే సంప్రజ్ఞాత సమాధి లోపల ఒక వృత్తి ఉంటుంది. మిగతా వృత్తులన్నీ నశిస్తాయి. ఒక వృత్తి మాత్రం ఉంటుంది. కనుక ఈ సంప్రజ్ఞాత సమాధిలో ఏర్పడే స్థితులన్నీ కూడా సబీజ సమాధులే అంటారు. తా ఏవ సబీజః సమాధిః. ఒక్క వృత్తి అయితే ఉంటుంది కదా! అందుకే దీన్ని సబీజ సమాధి అంటారు. సంప్రజ్ఞాత సమాధిని. సంప్రజ్ఞాత సమాధి లోపల అంటే చిత్తము లోపల ఒక వృత్తి అయితే ఉంటుంది. ఒక వృత్తి ఏంటిది? ఇప్పుడు వితర్క లోపల భూతాలకు సంబంధించిన వృత్తి అంటే భూతాలకు సంబంధించిన వృత్తి ఒకటి ఉంటుంది తప్పకుండా. ఇక్కడ ఈ విచార లోపల ఈ సూక్ష్మ విషయాలకు సంబంధించిన ఏదో ఒక వృత్తి ఉంటుంది. విచార లోపల అంటే సవిచార కావచ్చు, నిర్విచార కావచ్చు. సవితర్క కావచ్చు, నిర్వితర్క కావచ్చు. ఒక వృత్తి అయితే తప్పకుండా ఉంటుంది. అంటే పూర్తిగా చిత్తం అనేది వృత్తి లేకుండానైతే ఉండదు. కనుక ఇవన్నీ సమాధులు సంప్రజ్ఞాత సమాధులన్నీ కూడా సబీజ సమాధులు అంట. ఏవ సబీజః సమాధి. అంటే నిర్బీజ సమాధి. నెక్స్ట్ నిర్బీజ సమాధి అంటే చిత్తము లోపల ఎలాంటి వృత్తులు ఉండవు. నిరుద్ధ స్థితికి వెళ్తాడు. దాన్ని నిర్బీజ సమాధి అంటారు. అంటే ఏకాగ్రులకు ఏర్పడే సమాధినేమో సబీజ సమాధి అంటారు. ఇక నిరుద్ధులకు ఏర్పడే సమాధిని నిర్బీజ సమాధి అంటారు. ఈ సబీజ సమాధినే సాలంబన సమాధి అనొచ్చు. ఆ నిర్బీజ సమాధిని నిరాలంబన సమాధి అని కూడా అంటారు. ఈ విధంగా సమాధి ఏర్పడుతుంది. ఈ సబీజ సమాధి లోపల చివరిదేంటిది? నిర్విచారమే. నిర్విచార అంటే నిర్విచార లోపల కేవలము పదార్థమే తెలుస్తుంది. అంటే శబ్దము ఉండదు, జ్ఞానము ఉండదు. తర్వాత సవిచార సమాధిలాగా దాని లోపల దేశం ఉండదు, కాలం ఉండదు, నిమిత్తం ఉండదు. కేవలము వర్ధమానమే ఉండదు. ఏముంటుంది? నిర్విచార లోపల అర్థం మాత్రమే ఉంటుంది. దేశము, కాలము, శబ్దము, జ్ఞానము ఉండకుండా, నిమిత్తము ఉండకుండా ఈ అర్థానికి సంబంధించిన అంటే పదార్థానికి సంబంధించిన భూత, భవిష్యత్, వర్ధమాన కాలాల గురించి ఏకకాలంలో జ్ఞానం కలుగుతుంది. దాన్నే నిర్విచారం. ఆ నిర్విచార సమాధిని మనము ప్రాక్టీస్ చేయాలి. చూడండి, సమాధి ఏర్పడితే అలానే పట్టుకొని ఉండదు. ఒక క్షణం ఏర్పడుతుంది, మాయమైపోతుంది. దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే కాలం పెరుగుతుంటుంది. ఈ నిర్విచార సమాపత్తి గురించి మనము ప్రాక్టీస్ చేస్తున్న కొలది అంటే కొంతమందికి రోజులు పట్టొచ్చు, కొంతమందికి నెలలు పట్టొచ్చు, కొంతమందికి సంవత్సరాలు పట్టొచ్చు. దాని పూర్తి ఆ నిర్విచార సమాధి యొక్క సంపూర్ణ స్థితి లభించాలంటే టైం పడుతుంది. అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ కాలం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ నిర్విచార లోపల ఆత్మదర్శనం